श्रीरामाय नमः रामभद्राय नमः रामचंद्राय नमः शाश्वताय नमः राजीवलोचनाय नमः श्रीमते नमः राजेन्द्राय नमः रघुनाथाय नमः जानकी वल्लभाय नमः प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवाय धीमहि तन्नो रामचन्द्र प्रचोदयात् जनकपुत्री च विद्महे रामपत्नी च धीमहि तन्नो सीताः प्रचोदयात् सीतारामस्वामी देवताभ्यन्विते पादारविन्दयोः सुवर्णदिव्या मंत्रपुष्पं समर्पयामि। ईशान्य प्रदेश कृष्णा कावेर्या मध्य प्रदेशे श्री सीतारामस्वामी देवता सन्निधौ निर्देशायनास्वामी देवता सन्निधौ अस्मिन् वर्षाय व्यावहारिक शास्त्रवानेन पराभवनाम संवत्सरे उत्तरायणे वसन्तऋतौ चैत्रमासे शुक्लपक्षे नवम्यां मासकः वासरस्तु स्थिरवासरे शुभवासरे शुभयोगे शुभकर्मणे गुणविशेषं ऐश्वर्या अभिवृद्ध्यर्थं सर्वार्थ आत्मोक्ष चतुर्विधा फल पुरुषार्थ सिद्ध्यर्थं अनितो चतुर्वि हरवेणलो పెట్టుకొని కరిష్యే ఆదో నిర్విఘ్నేన సమావాప్యర్థం మహాగణపతి పూజ పడిలో పెట్టిన హరివేణ పడెల్లో పర్వాలేదు మహాగణపతి శిష్యే పతంగ కలశ వదిలిపెట్టే కేశవస్థలే स्वामी सर्वजगन्ना राजावत्तु जापसारगन्नावकं प्रीतिभावेन बिम्बे समितिग्रोस्ति कलिका बिम्बे सांगं सायुधं सवाहं सत्ये मध्ये पुत्र परिवार होयं करोति बाबायामि स्थापयामि पूजयामि कौरवा व्यासकरणि अक्षत विष्णु ऐशान विनायक దగ్గర పూజ చేయండి గం గణపతలే నమః గం గణపతలే నమః ఈ గ్లాస్ కూడా దాంట్లో పెట్టుకోండి పడలు గం గణపతలే నమః స్థిరో భవ వరదో భవ సుఖో భవ సుఖసంగా భవ స్థిరాసనంలో వెంటనే ఈశ్వరుడు ఏం చేశాడు లోకక్షేమం కోసమై ఆ ఆరాధన విషయాన్ని తన కంఠంలో పెట్టుకున్నాడు ఈశ్వరుడు అందుకనే శివుడికి ఎంత అభిషేకం చేస్తే అంత సంతోషపడతాడు విష్ణుమూర్తికి ఎంత అలంకారం చేస్తే అంత సంతోషపడతాడు ఎందుకయ్యా శివుడి యొక్క కంఠం వేడిగా ఉంటుంది ఎందుకు శివుడి యొక్క కంఠంలో ఎప్పుడు విషయం ఉంటుంది లోకక్షేమం కోసమై ఆ పరమేశ్వరుడు మహాదేవుడు చక్కగా ఆయన యొక్క కంఠంలో విషయాన్ని పెట్టుకున్నాడు ఓం మోసనే సంవత్సరే శోభేన సహరాక్ష స్వేత వర్గ బ్రాహ్మణస్వ కుముదాజం మాలయావసే ధాన్యం నిక్షిప్య అక్షతం తీసుకొని చేతిలో ఓం యా కలిషే సుధామతి పవిత్ర కలిషిక్షనే తస్మాత్ శుభం పాలకరో దేవోం యాపస్యం సూర్యముచ్చరం చవలవదే వదయా స్వస్తి మూఢం వై ప్రాణాపదమాప ప్రాణామేధయాస్తామపపరిదే స్వాహా నిరుదిగ్భాగే నిరుదిగ్భాగవామాయామి స్థాపయామి పూజయామి ఇమం మే వర్ణస్సు దేహమత్యాదిపయా మామశ్వరాదిగే అష్టమదిగ్భాగే వర్ణదిగ్భాగవామాయామి స్థాపయామి పూజయామి ఓం సర్వాయుధస్తులే అష్టమ్యామానరత్వజా అవామి స్థాపయామి పూజయామి సోమో దేవం సోమర్వత్తమాసకం సోమో వీరుకర్మణ్యంతరాజో ఆరణ్యం విలత్సరో సభేజం విలస్కరణంజో తదాసరస్మై ఉత్తరదిగ్భాగే కుబేరదిగ్భాగవామాయామి స్థాపయామి పూజయామి ఓమనేశ ప్రవాద్యాయ ఇదిగా పడిన పెట్టు వేదింద విశ్వేమనేశ ప్రవాద్యాయ జగత్త భగవం ఇంద్ర సందనే ఆరామతం యత్పురు సంప్రదం వస్వగాప్రతోశ్చరభాయ విషిబందవే అక్షతమాయకు అయ్యా కంకణ మీద రెండు శిరస్సుందండి ఆవిడ ఎడం చేతికి మీరు కట్టండి శ్రీనివాస్ గారు అమ్మ ఎడం చేతి అక్షతలు తీసుకోండి ఓం బృహత్సామక్షత్రవృష్ణీయందృష్టభోజస్సుమిదముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షాబంధనముహూర్తస్సుముహూర్తోస్తు అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నమానహం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు
विश्वेत्ताते समने शप्रवाच्याया जगद्ध भगवन्येन्द्र सुन्धते पारावतं मृतं वस्वभावृणोश्चरभाय ऋषिबन्धवे रक्षाबन्धनमुहूर्तस्तु मुहूर्तोऽस्तु अस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु సంకల్పం చెప్పుకొని కంకణ ధారణ చేస్తూ ఉన్నారు. అదిగోండి స్వామి వారి యొక్క కంకణ ధారణ అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. ఓం విశ్వేత్తాతే సవనేష ప్రవాహాస్యాయా జగద్ధ భగవన్యేంద్ర సుందరే పారావతం మృతం యస్పుణోత్తరభాయ ఋషిబంధవే స్వామి వారి కొంచెం అమ్మవారి జాగిచ్చేసేసి రక్షాధారణ ముహూర్తస్తు ముహూర్త రామచంద్ర ప్రభుకి జై, సీతామాయి కి జై, లక్ష్మణ స్వామికి జై. ధీరస్తు అక్షతలు తీసుకోండి. మాయ గారికి అక్షతలు పాదానికి వేసారు. ఇదిగోండి ఇది పాదుక ఆ తర్వాత రామచంద్రమూర్తి వారు కంకణ ధారణ చేశారు. ఇందాక చెప్పాం కదా రక్షాబంధనం ఎందుకు కట్టుకోవాలి. మనం వివాహం సంకల్పం చేసినా, ఒక యాగం సంకల్పం చేసినా, ఏ శుభకార్యం సంకల్పం చేసినా ఎటువంటి విఘ్నాలు, ఎటువంటి దుస్వప్నాలు, ఎటువంటి అశుభవార్తలు వినకుండా వాసిష్ఠ మైత్రావరణ కౌండ్యన్యత్రయారుహేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య దశరథ మహారాజ వర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండ్యన్యత్రయారుహేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య దశ మహారాజ వర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండ్యన్యత్రయారుషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య త్రిభువనాధీశాయ శ్రీమదిక్ష్వాకు వంశోద్భవాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపవరాయ. చక్కగా రామచంద్రమూర్తి వైపు వచ్చినటువంటి పురోహితుల వారు వశిష్ఠుల వారు చెప్పారు. ఏమని చెప్పారయ్యా? ఆ రామచంద్రమూర్తి గారి యొక్క ముత్తాత గారి పేరు ప్రభు మహారాజు గారండి. అలానే రామచంద్రమూర్తి వారి యొక్క తాతగారి పేరు అజ మహారాజు గారండి. అలానే రామచంద్రమూర్తి యొక్క తండ్రి గారి పేరు దశరథ మహారాజు గారండి. ఈ రామచంద్రమూర్తి సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపుడు, చాలా యోగ్యుడు, చాలా బుద్ధిమంతుడు, చాలా గొప్ప వ్యక్తి. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మ మార్గంలో నడిచిన వాడు ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి. ధర్మాన్ని కించటి కూడా ఎక్కడా కూడా పక్కన పెట్టలేదు. ఆ ఏముందిలే, ఆ ఏమి లేదులే, ఇవన్నీ ఎక్కడా కూడా మాట్లాడలేట రామచంద్రమూర్తి. ఎంత కష్టం వచ్చినా గాని వనవాసానికి వెళ్ళాడు. సీతామ్మవారు కూడా రామచంద్రమూర్తి వనవాసానికి వెళుతుంటే, అడవికి వెళుతుంటే నేను కూడా వస్తాను అంది. రామచంద్రమూర్తి అన్నాడమ్మా, నేను వెళ్తున్నాను, అక్కడ అడవిలో ఏమి ఉండవు, మరి నువ్వు వచ్చి ఇబ్బంది పడతావంటే లేదు, మీరు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటానని చెప్పి అమ్మవారు అయ్యవారితో అడవికి వెళ్ళింది. అటువంటి పితృవాక్యుడు తండ్రి మాట ఏ మాత్రము జమ దాటకుండా ధర్మ మార్గంలో, ధర్మం అంటే ఇలా ఉండాలి, ఈ ధర్మంలో నడవాలి అని రామచంద్రమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ. ఈ సామాన్యమైనటువంటి పేరు కాదు. ఆ పేరు రావాలంటే ఎంతో కష్టపడితే గానీ ఆ పేరు రాదు. మనం చూడండి, ఈ యొక్క మానవ లోకంలో, ఈ యొక్క కలియుగంలో సహజంగా దేవతలకి రాక్షసులే శత్రువులు, కానీ మానవులు శత్రువులు ఎవరయ్యా అంటే మానవులే. మన ఎదురుగా ఈ కలియుగంలో మానవులందరూ ఏం చేస్తారు? మన ఎదురుగా మనల్ని పొగుడుతూ ఉంటారు, పక్కకెళ్ళి మనం తిడుతూ ఉంటారు. కావున ఒకళ్ళ కోసం మనం బతకూడదు. మన ధర్మ మార్గంగా ఎప్పుడైతే వెళ్తామో ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఎప్పుడైతే అధర్మంగా వెళతామో ఆ ధర్మమే మనకి నష్టాన్ని ఇస్తుంది. కావున ప్రతి మానవుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, మనం చాలా మంది అనుకుంటారు, ఏమంటే మేము చాలా ధర్మంగా ఉంటున్నాము, చాలా జాగ్రత్తగా తప్పు చేయకుండా మామూలుగా మేము నడుస్తున్నాం, అయినప్పటికీ కూడా మా పరిస్థితి ఇట్లానే ఉంది. వాడు చూడండి అధర్మంగా వెళ్తున్నాడు, వాడు పైకి వస్తున్నాడు, బాగున్నాడు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అయ్యా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, ధర్మ మార్గంలో ఉన్న వాడికి భగవంతుడు ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడట. కానీ సమయం ఉంటుంది కొద్దిగా. జామ పండు బాగా పండితే గాని పురుగు రాదు,
పచ్చిగా ఉన్నప్పుడు బానే ఉంటుంది. కావున పాపం పట్టిన తర్వాత అప్పుడు దోషం బయటకు వస్తుంది. కావున ఎప్పుడైనా కానీ మానవుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, మన చిట్ట చివరిలో గెలిచేది ఏమిటయ్యా అంటే ధర్మం ఒకటే గెలుస్తుంది. కావున అటువంటి రామో విగ్రహవాన్ ధర్మ, అటువంటి గొప్పవాడయ్యా రామచంద్రమూర్తి. కావున ఈ సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపుడయ్యా అని చెప్పి ఆ రామచంద్రమూర్తి వైపు వచ్చినటువంటి పురోహితుల వారు, వశిష్ఠుల వారు, రాముల వారి యొక్క గోత్రం, అట్లానే రాముల వారి యొక్క వంశం, ఆయన వంశం పేరు కూడా చెప్పారు. నువ్వు అటు నుంచి కవర్ నేను చక్కగా జనక మహారాజు గారు ఆ రామచంద్రమూర్తి యొక్క పాదాలు కడిగి ఆ నీళ్లు స్వామి శిరస్సుని చదువుకుంటున్నారు. చక్కగా మీ అందరూ కూడా ఆ కాడు కడిగినటువంటి నీళ్లు జలం అందరి మీద చదువుతున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. తర్వాత కన్యాదానంలో భాగంగా స్వామి వారి యొక్క పాదాలు కడిగిన తర్వాత చక్కగా స్వామి వారికి మధువర్గాలు వస్తాయి. భక్తిలో నమస్కరించి ఇచ్చినటువంటిది మాతృవంశ్యానాం నరకాను పుట్టిర్న నరకలోకం నుంచి శాశ్వత బ్రహ్మలోకావాప్యర్థం కన్యాదానం చేయటం వలన ఫలానా వంశంలో అమ్మాయి కన్యాదానం చేయటం వలన వంశంలో ఉన్నటువంటి 10 తరాలు వాళ్ళు, తల్లి వైపు వాళ్ళు, తండ్రి వైపు వాళ్ళు 10 తరాలు వాళ్ళు నరకలోకం నుంచి శాశ్వతంగా స్వర్గలోకానికి వెళ్తారు. చూడండి, కన్యాదానం చేయటం వలన. ఇది కాక ఇందాక చెప్పాలి అగ్నిస్తోమ, అభిరాత్ర, ఆత్మోర్యామ, శాంతపన, వాయపేయ, పౌండరీక, అశ్వమేధాది ఇవన్నీ కూడా యాగాలు. అశ్వమేధ యాగం, పౌండరీక యాగం, ఇన్ని యాగాలు చేసినటువంటి ఫలితం వస్తున్నది. కొబ్బరిబోండంతో సహా అమ్మవారి చేతిలో కొబ్బరిబోండం ఉన్నది. ఆ కొబ్బరిబోండంతో కన్యాదానం చేస్తున్నారు. ఎవరు? జనక మహారాజు గారు సీతామ్మవారిని రామచంద్రమూర్తి చేతిలో పెడుతున్నారు. ఓం కన్యాంగనక సంపన్నాంగనకాభరణీయుతా దాస్యామి విష్ణవే తుభ్యం వెలకమండి దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా కన్యే మమాకృత భూయా కన్యే మే దేహి పాశ్వయో కన్యే మే రుద్రవాన్ మోక్షాన్ రుద్రవాన్ మోక్షమాప్నుయాత్ విశ్వంబర సర్వభూత సాక్షిణ్య సర్వదేవతా ఇమాం కన్యాం దాస్యాం దూరాంతారణాయ వై శ్రీరూపయామల్యామయా కన్యాముఖ్యం శ్రీదతరూపిణి యుద్ధ్వాదకపూర్వం దంద్యాం తస్మై త్రివాచకం. చెప్పండి. ధర్మే చ అర్థే చ కామే చ త్వయై చ నాది చరితవ్యా దేవస్య నాది చరామి. చెప్పండి. ధర్మే చ అర్థే చ
రామేశా మయేశా 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 నాది చరిత్రమియా దేవస్య నాది జరామి నాదితా సస్యాశ్యామలకాజకాంతికలితారాజింద్రనీలాజత ముక్తాస్తా శుభదా భవంతు భవతా శ్రీరామ వైవాహికా సావధానా సుముహూర్తే నారాయణ ధ్యాన సావధానా శ్రీరామపత్ని జనకస్య పుత్రీ సీతాంగరా సుందర కోమలాంగీ భూగర్భజాతా భువనైకమాతా వధూవరాభ్యాం వరదా భవంతు సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా భాయకి లక్ష్మణ స్వామికి పవన సుత హనుమానికి హరే రామ హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ ఓ భక్తి హరే రామ 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 హరే 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 కృష్ణ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ హరే హరే భగవంతుడు మనల్ని గమనిస్తున్నారా? మనం చెప్పినటువంటి నామకాల పుణ్యం వస్తుందా? ఇదంతా ఉందా అనే ఒక అనుమానం మన మానవుడికి ప్రతి మానవుడికి ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే మానవుడు ఏ పనైనా చేయాలి అంటే ఉపయోగం లేకుండా ఏ పని ఎవడు చేయడు. ₹1 వస్తుందంటే ఆ పని చేస్తాడు. ఈ పని అవుతుంది పూజ చేయండి అంటే చేస్తాడు. కావున భగవంతుడు ఉన్నాడా లేదా అంటే భగవంతుడు ఉండబట్టే మనం అందరూ కూడా క్షేమంగా ఉంటాం. చూడండి, కరోనా లాంటి ఉధృతమైనటువంటి వాతావరణంలో ఎంతమంది శరీరాన్ని విడిచిపెట్టారు. మనందరం కూడా స్వామి యొక్క అనుగ్రహం చేత క్షేమంగా ఇవాళ రోజు ప్రశాంతంగా కూర్చొని ఈ సమయంలో ఈ 4 మంచి మాటలు వింటూ చక్కగా రామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని చూస్తున్నారంటే ఇంతకన్నా వారిని తరించాల్సినటువంటి గొప్ప విషయం ఏదైనా ఉందా అంటే ఏది లేదు. చేసుకోండి. రాజా రామచంద్రమూర్తికి సీతామాలికి లక్ష్మణ స్వామికి పవన సుత హనుమానికి దేవతాయ నమః వృధాయ నమః వృధారణ్యే నమః కమలాయ నమః కాంతాయ నమః కామాక్షే నమః గురుభవాయ నమః అనుగ్రహప్రదాయ నమః బుద్ధే నమః నఖాయ నమః వల్లభాయ నమః శూరాయ నమః వృధాయ నమః దేవతాయ చంద్రరూపాయ నమః ఇంద్రాయ నమః ఇంద్రశీతలాయ నమః అహ్లాదధర్మ్యే నమః బుద్ధే నమః దారిద్ర్యనాశిన్యే నమః ప్రీతిపుష్కరణ్యే నమః శాంతాయ నమః శుక్రమాల్యాంబరాయ నమః పవన సుత హనుమానికి రాజా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకోండి. ఓం మాంగళ్య మంగళాదేవా భవదీవ మహేతులా కండే వద్నాభి శుభగే పంజీవ శరదా శ్రీరస్తు
అశ్వదుప్యమానుండో తస్యాగ్నే భాజతే హవా జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమీలమణి ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారు మ్రోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతిని రాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
వాటికి గురించి ధూపం సమర్పయామి. నమస్కరోమి. అన్నాలక్ష్మి అంటారు. చంద్రమూర్తికి వైనాథ్ మహారాజ్ కి వైనాథ్ మహారాజ్ కి వైనాథ్ మహారాజ్ కి. ఆ పాదుకలు తీసుకునే వాళ్ళు కూడా రండి ఒకసారి. అభిషేక్. జై శ్రీరామ్. 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 వైనాథ్ మహారాజ్ కి జై. వైనాథ్ మహారాజ్ కి జై. సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథ్ మహారాజ్ కి జై. జై శ్రీరామ్. 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 సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథ్ మహారాజ్ కి జై.
जय श्री राम 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 सद्गुरु साईनाथ महाराज के जय साईनाथ महाराज के जय साईनाथ महाराज के जय समर्थ सद्गुरु साईनाथ महाराज के जय गुरुदेव दत्त साईनाथ महाराज के द्वारका माई के बोलो श्रीनिवास को भक्तवत्सल श्री साईनाथ भगवान के కింద నుంచి వచ్చే వాళ్ళందరినీ రమ్మను కృష్ణ ఇప్పుడు రాముల వారి కళ్యాణం అన్నారు जय श्री राम 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 साईनाथ महाराज की साईनाथ महाराज की साईनाथ महाराज की అంతే అంతే అభియాన చప్పట్ల అభియాన साईनाथ महाराज की అందరూ కూడా రెండు చేతులు ముంచి పైన తోటల మీద పావల ఫోటోల మీద అన్ని చోట్ల మీ ముద్ర 2000 ముద్రలు ఎవరైనా తెలిసినా తెలియకపోయినా అందరూ కూడా చందనం రాసుకొని మగుల మీద ఒకరు పూలు చల్లుకొని పరస్పరం స్నేహం సాईनाथ महाराज की అందరూ కూడా
పరస్పరం స్నేహభావంతో అందరూ కొత్త వాళ్ళైనా ఎవరు కోపం తెచ్చుకోకూడదు. చక్కగా పక్క వాళ్ళకి ఈ చందనాన్ని ముందు బాబా గారికి అలంకారం చేసిన తర్వాత తదుపరి పక్కన ఉన్న వాళ్ళందరికీ స్నేహపూర్వకంగా ఈ గంధం రాసి చక్కగా 4 పుష్పాలు శిరస్సు మీద చల్లి ఆనందంగా పరస్పరం స్నేహభావం తెలుసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం అయ్యా. ఒకరికి అందరు రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు తప్ప. ఇదిగో నాన్న రెండో పేషెంట్ కూడా తీసుకోండి. దాని మీద పెట్టుకోండి. అరవింద్ అన్న ఆ పళ్ళ మీద పెట్టుకోండి. రెండో పేషెంట్ పళ్ళని తీసి ఈ పేషెంట్ ఇటు పెట్టిన ఇక్కడ చివరికి పెట్టు. చివరికి పెట్టేసి